హలో ఎవ్రీవన్, ఇవాళ సమ్మర్ సిరీస్లో సగ్గుబియ్యం వడియాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. దీన్ని మనం పర్ఫెక్ట్ కొలతలతో చేస్తే 1 ఇయర్ కాదు 2 ఇయర్స్ వరకు కూడా ఈ అప్పడాలను మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు ప్రాసెస్ అయితే చూద్దాం. మనం ఇక్కడ 1 కేజీ టొమాటోస్కి 1/2 కేజీ సగ్గుబియ్యం తీసుకోవాలి. మనం తీసుకున్న టొమాటో క్వాంటిటీకి హాఫ్ ఉండాలి సగ్గుబియ్యం. ఇప్పుడు 1 కప్పు సగ్గుబియ్యం అయితే 2 కప్స్ టొమాటోస్ ఉండాలన్నమాట. ఇప్పుడు సగ్గుబియ్యంని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. అండ్ టొమాటోస్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. మిక్సీలో మాత్రం వాటర్ అస్సలు వేయొద్దు, మొత్తం ప్యూరీ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మనం ఏ మూకుడులో అయితే చేస్తామో ఆ మూకుడు తీసుకొని మనం తీసుకున్న ప్యూరీని అందులో వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యం మెజర్ చేసుకున్నామో ఆ కప్పుతో మనం 10 టైమ్స్ వాటర్ పోయాలి. వాటర్ అంతా పోసేసుకున్నాక మనం గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పౌడర్ని వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల మనకి బాయిల్ చేసేటప్పుడు ఉండలు అనేవి రావు. మనం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కాబట్టి సగ్గుబియ్యం అనేది త్వరగా కుక్ అయిపోతుంది. సగ్గుబియ్యం అనేది కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యాక ఇందులో చిల్లీ ఫ్లేక్స్ అండ్ బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేయడం వల్ల బయట మనం కొనుక్కుంటాం కదా అప్పడాలు, ఆ టెక్స్చర్ అనేది వస్తుంది. ఇప్పుడు బాగా కుక్ చేసి ఫ్యాన్ కింద ఒక 1/2 అవర్ పాటు చల్లారనిస్తే మనకైతే రెడీ అయిపోతుంది అప్పడాలు పెట్టుకోవడానికి. చూసారా, చల్లగా అయిపోయి కూడా ఎంత పలుచగా ఉందో. ఇప్పుడు దీన్ని మనం ప్లాస్టిక్ షీట్ పైన వేస్తే తీసుకోవడానికి మాత్రం చాలా ఈజీగా వచ్చేస్తుంది. వేడి మీద వేస్తే ప్లాస్టిక్ అనేది కరిగిపోయి మనం చేసుకున్న అప్పడాల్లోకి వెళ్ళిపోతుంది అండ్ చేసుకున్నంత వేస్ట్ కూడా అయిపోతుంది. అందుకే పూర్తిగా చల్లారాకైతే అప్పడాలు పెట్టుకోండి. ఇప్పుడు దీనికి ఇలా ప్లాస్టిక్ షీట్ మీద వేస్తున్నాం కదా, కొంచెం మందంగానే వేయండి, ఎందుకంటే ఎండిపోయాక మనకి పల్చగానే వస్తాయి. ఒక 1 డేలో అన్నీ ఎండిపోతాయి. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తున్నాయి, ప్లాస్టిక్ షీట్ మీద ఎంత పల్చగా వచ్చాయో కూడా చూడండి. ఇప్పుడు ఇవైతే మళ్ళీ అన్నీ తీసాక ఒక రోజంతా ఎండలో మళ్ళీ ఎండబెట్టండి. ఎక్కడైనా కొంచెం తడి ఉన్నా కానీ కూడా అది కూడా పోతుంది. కనిపిస్తున్నాయి అప్పడం వెనకాల పెడితే మీకు తినాలనిపించినప్పుడు వేడివేడి ఆయిల్ తీసుకొని ఫ్రై చేసుకొని తింటే నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోతాయి. ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు కూడా ఇలా ఒకసారి చేసి పెట్టండి, ఖచ్చితంగా మిమ్మల్ని అయితే రెసిపీ అడుగుతారు. సమ్మర్ సీజన్ కాబట్టి పిల్లలకి స్నాక్స్లో కూడా ఇవి హాయిగా ఇచ్చేయచ్చు. మనం పప్పు చారైనా చేసుకున్నప్పుడు కూడా ఇవి నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి. ఒకసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి, ఎలా వచ్చిందో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.